నిన్న జరిగిన గద్దర్ అవార్డ్స్ లో కూడా చాలా మంది సినీ పరిశ్రమ కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. వాళ్ళని కూడా మెన్షన్ చేసి చార్మినార్ కి 4 మినార్లు కూడా వాళ్ళే అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు? నిన్న ముఖ్యమంత్రి గద్దర్ సినీ అవార్డ్స్ లో మాట్లాడుకుంటూ చాలా చాలా ఘోరమైనటువంటి సమాచారం, అంటే తెలంగాణ సినీ చరిత్రను బొందబెట్టే రకంగా మాట్లాడిండు. ఆయన చెప్తాడు ఏంటంటే, ఇక్కడికి చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చేందుకు కారణాలు నలుగురు: ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ, తర్వాత రాఘవేందర్ రావు అని చెప్పింది. వీళ్ళు నలుగురు హైదరాబాద్కు 4 మినార్లు ఉంటే ఆ మినార్ల లెక్క సినీ పరిశ్రమకు ఈ 4 మినార్లు అన్నాడు. ఇది ఇంతకన్నా దరిద్రంగా, అంటే ఈ మనిషికి తెలివి లేదని కాదు, తెలివి ఉండి కావాలని ఈ ఆంధ్ర సినీ పరిశ్రమను వాళ్ళే ఇక్కడ మొత్తం సర్వం అన్నట్టుగా, వాళ్ళకు దాసోహమైనట్టు, వాళ్ళ పాద పూజ చేసినట్టుగా మాట్లాడిండు. వీళ్ళందరికీ బాసు తెలంగాణలో సిరిసిల్ల ముద్దుబిడ్డ పైడి జయరాజు. 11 డిఫరెంట్ భాషలల్లో కొన్ని 300 పైన సినిమాలల్లో ఆయన నటించిండు. తర్వాత ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ ఓన్లీ ఒకడు పైడి జయరాజు. ఆయన యాక్చువల్గా ఇక్కడికి తెలుగు సినీ పరిశ్రమ వచ్చేటందుకు ఆయన ఇనిషియేటివ్ ఫస్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఇక్కడ ఇల్లుకు జాగా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి చెప్పి ఇప్పించిండు. ఆయన కొడుకే ఇప్పుడు నాగార్జున వచ్చి భూ కబ్జాలు చేసినటువంటి గొప్ప మనిషి. ఏది ఎన్ కన్వెన్షన్ వచ్చినాక రేవంత్ రెడ్డి గులగొట్టిండు కదా. వీళ్ళు ఇక్కడికి వచ్చి భూముల మీద ఆధిపత్యం, పద్మాలయ స్టూడియో, కృష్ణ కావచ్చు, అన్నపూర్య స్టూడియోలు, తర్వాత ఎన్టీ రామారావు కూడా ఇక్కడ చెరువు పక్కకు నాచారం దగ్గర భూములు ఇచ్చిండు ఆయన. రామకృష్ణ స్టూడియోలు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెనకాల ముంగట సైడ్ ఉంటది, అక్కడ గోల్కొండ అక్కడ చౌరస్తా దగ్గర అక్కడ గవర్నమెంట్ భూములే. వీళ్ళందరూ భూములు, తెలంగాణ భూములు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకు భూములు తెలంగాణ నుంచి ఇచ్చిండ్రు వీళ్ళకు. కానీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని రోజుల తర్వాత ఆయనకు సోయి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారి గురించి మొట్టమొదటిసారి మాట్లాడిండు నిన్న ముఖ్యమంత్రి. ఈ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ తన సొంత భూమి 10 ఎకరాలకు పైన ఇచ్చిండు. అది నిన్న ముఖ్యమంత్రి మొదటిసారి ఎండార్జ్ చేసిండు. అతను దాదాపు 470 పైన సినిమాలు ఇక్కడ తీసిండు. దాదాపు 21 పైన అద్భుతమైన హిట్ సినిమాలు రాసిండు కూడా ఆయన. సో ఇక్కడ ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చేటందుకు ఆయన సొంత భూమి ఆయన ఇచ్చిండు. తనకు మాత్రం ఇప్పటివరకు పద్మశ్రీ రాలేదు, పద్మభూషణ్ రాలేదు, నాకు తెలిసి పద్మవిభూషణ్ రాలేదు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినటువంటి పైడి జయరాజుకు వచ్చిన తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎన్టీ రామారావుకు, నాగేశ్వరరావుకు వచ్చింది. వాళ్ళ పేర్లు చెప్తారు. ఈయన నోరు వస్తలేదు ఈయనకు. తెలంగాణ వాళ్ళ పేర్లు చెప్పేటందుకు రేవంత్ నాయుడుకు, రజాకార్ రేవంత్ నాయుడుకు నోరు వస్తలేదు ఈయనకు. ఓకే, ప్రభాకర్ రెడ్డికి ఇప్పటిదాకా ఇటువంటి పెద్ద నేషనల్ లెవెల్లో వచ్చే ఏది కూడా రాలే. ఈవెన్ పైడి జయరాజ్ కూడా ఇక్కడ వీళ్ళతో తట్టుకోలేకపోయి బాంబేలో సక్సెస్ అయింది ఆయన. కానీ ఇక్కడ మాత్రము ఆయన సక్సెస్ కానియలేదు. ఆయన తోటి ఇంటర్వ్యూ కావాలని చెప్పని, ఆయన తోటి మాకు డేట్స్ కావాలని ఎన్టీ రామారావును, అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజు పైడి జయరాజ్ దగ్గర పోయి మీ డేట్స్ కావాలంటే పైడి జయరాజ్ చెప్పిండు, మీరందరూ సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యేదానికి మీరందరూ సహకారం చేస్తారని నీకు డేట్ ఇస్తానంటే, అంత వీళ్ళే ఆరాధ్యంగా చూసేటువంటి వ్యక్తి గురించి ఈ ముఖ్యమంత్రికి నోరు వస్తలేదు, మాట్లాడతలేడు. కానీ ఎంత అద్భుతంగా చెప్పిండు చూడు. 4 మినార్లతో కంపేర్ చేసి చెప్పిండు. అందుకే ఇలా కడుపు గాలి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఎంత తెలంగాణ సినీ చరిత్రను తొక్కి పెట్టాలని ప్రయత్నం చేసినా ఇది బయటకు వస్తుంది. వాళ్ళందరేమో భూములు ఇక్కడికి వచ్చి ఇక్కడ భూములు తీసుకొని వాళ్ళు స్టూడియోలు పెట్టుకొని వాటిని ఇలా కమర్షియల్ యూనిట్స్ గా తయారు చేసి పెట్టిండ్రు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి లాంటిలో వాళ్ళ భూములు మొత్తం ఇచ్చారు. కాంతారావులు వాళ్ళు 400 పైన పౌరాణికం ఇటువంటి మూవీలలో అద్భుతంగా చేసినటువంటి కాంతారావు, ఇటువంటి వాళ్ళ గురించి ఆయనకు నోరు రానే రాదు. ఆయనకు పిల్లర్లట వాళ్ళట ఇక్కడికి వచ్చి ఇంతకన్నా దరిద్రంగా, ఇంతకన్నా బానిసత్వము, ఇంతకన్నా భావ దారిద్రము, నువ్వు ఎట్లా మనిషివో మాకైతే అర్థమైతలేదు నాయన. నువ్వు మొత్తం తెలంగాణ చరిత్రను ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి, ఒక కిరాయి గాయకుని విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఈ ప్రాంత సినీ గురించి, ఈ ప్రాంత నటన గురించి, ఈ ప్రాంత సాహిత్యం గురించి కావచ్చు, మొత్తం సినీ పరిశ్రమలో చేసినట్టు కాంట్రిబ్యూషన్ మొత్తం ఈయన నిన్న ఒక స్టేట్మెంట్ తోటి బొందబెట్టిండు. అది కూడా ఎటువంటి సాహిత్యం అబ్బా, గద్దర్ పేరు పెట్టి ఎంత దరిద్రంగా ఏంది. నిన్న పాడిన పాటలు అయితే ఎంత ఘోరమైన పాట, అబ్బని తీయని దెబ్బాట. ఏం గద్దరు ఉంటున్నమైతే చెంప మీదకి పల్లగొట్టు కావచ్చు, ఆయన బలగొట్టు కావచ్చు. రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా ఇప్పుడు ఆయన చెప్పిండు కదా ప్రభాకర్ రెడ్డిని. ఆ ప్రభాకర్ రెడ్డి, పైడి జయరాజులు, వీళ్ళని జనము వీళ్ళ గురించి ఏదో మీరు తెలుసుకోండి. ఈ ముఖ్యమంత్రి ఎట్లా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్టులను ఎట్లా తొక్కి పెడుతున్నాడో చూడండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా భూములు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇచ్చి ఏమన్నా ఫెడరేషన్లు చేసి పెంచుతున్నారా అంటే పెంచలేదని మళ్ళీ వాళ్ళకే పిలిచి వాళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళకే పెద్దపీట ఇస్తున్నారు. అదే చిరంజీవులు, అదే నాగార్జునులు వాళ్ళే ఇక్కడ
భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు ఈయన కూడా భూ కబ్జాదారుగా రేవంత్, ఈయన గ్యాంగ్ కూడా అంతే ఉన్నది కనుక వాళ్ళందరూ కలిసి తెలంగాణను పంచుకొని సర్వనాశనం చేస్తున్నారు. ఓకే, అదే వెలుగుమట్లపై ఎంతో మంది ప్రజలు కూడా బాధపడుతున్న పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా అటెండ్ అవుతుండు. ఈ రీసెంట్ గా అల్లు అర్జున్ది ఒక సినిమా హాల్ ఓపెనింగ్ ఉంటే కూడా పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంతవరకు వెలుగుమట్లకి అయితే ఇంతవరకు సందర్శించింది లేదు. దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు ఆయన అదే మొన్నటిదాకా ఈ విజయ్ దేవరకొండ అనే సినిమా యాక్టర్ ను ఇంకో యాక్ట్రెస్ ఇద్దరు కలిసి పెళ్లి లగ్గం చేసుకున్నారు కదా, వాళ్ళిద్దరు లగ్గం చేసుకున్నారు. లగ్గానికో రిసెప్షన్ కో పోలేదని ఇంటి దాకా పోయి కలిసి వచ్చిండు ఆయన. చూడు ఈయన ఇంత గొప్ప తెలంగాణ నాయకుడు చూసుకోవాలి. త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో ఏ భూమి భుక్తి మాతృభూమి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాలల్లో ఇలా భూమి గురించి, అది కూడా ఈయన భూమి కాదు, వెలుగుమట్ల భూమి, అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి పేద ప్రజలకు 100 గజాలుగా ఇస్తే, భూదాన్ బోర్డు వాళ్ళు ఇస్తే దాని మీద ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లు గులగొడితే కనీసం వాళ్ళు ఏం తింటున్నారు, బుక్కడు బువ్వ తింటున్నారా లేదా అనే సోయి లేకుండా వీళ్ళు దావతులు, వీళ్ళ కథలు, ఏ గద్దర్ ఆ పేద ప్రజల గురించి అయితే తిరుగుబాటు చేసి కొట్లాడి గద్దర్ అనే ప్రపంచానికి తెలిసేటట్టుగా సాహిత్యాన్ని తీసుకుపోతే పేద ప్రజల పక్షపాతి కాబట్టి జరిగింది. అటువంటి గద్దర్ సభలలో వెకిలి చాష్టలు పెట్టుకుంటా 11 కోట్ల రూపాయలట దానికి నిన్న జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ కు. సో ఈయనకు ఆ పేదోళ్ళ గురించి, వాళ్ళ ఆకలి గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళకు ఇచ్చినటువంటి నీడ గురించి కన్నా ఈ సినిమా వాళ్ళు, ఈ దావతులు, ఈ ఫంక్షన్లు, అల్లు అర్జున్ స్టూడియో కదా నువ్వు ఇంత ముందు చెప్పేది, ఆయనకు వీళ్ళే కావాలి. మళ్ళీ ఈయనకి సినిమాలు కూడా నేను చెప్తున్నాడు, ఏం సినిమా అది అల్లు అర్జున్ సినిమా ఉండే కదా మొన్న వచ్చినాక పిల్లగాడు చచ్చిపోయా కదా, అసెంబ్లీలో వీళ్ళే చెప్తారు, అడమైన సినిమాలని వీళ్ళే చెప్తారు. మళ్ళీ నిన్న ఆయనే గొప్పగా ఆ సినిమా గురించి చాలా పుష్ప సినిమా చాలా గొప్ప సినిమా అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. ఇది నేను అనుకుంటున్నా ఊసర వెళ్ళి కూడా ఇటువంటి వాళ్ళని చూస్తే దూరం ఉరుకుతుంది కావచ్చు, ఓరు నేను వీడారు నాయన అన్నట్టుగా దూరం ఉరుకుతుంది రేవంత్ రెడ్డిని చూస్తే. అగో అంత రకరకాలుగా రంగులు మారుస్తున్నారు. వీళ్లకు పైసా కూడా పేదోళ్ళ మీద గనక ఏ కోశాన గింత కూడా వీళ్ళకి ఎక్కడైనా సోయి ఉండేది ఉంటే ఇటువంటి ఫంక్షన్లు అటెండ్ కాక ముందు ఆ పేద ప్రజలు అడ్రస్ చేయనుండే. అసలు ఏంది మనం 1000 ఇండ్లు గులగొట్టినాము, ఆ ఇండ్లు గులగొడితే ఆ జనాలు ఎట్లున్నారు, కనీసం తింటుండ్రా లేదా. మొన్న అంబేద్కర్ భవన్ లో పెడితే దాన్ని 100 మందికి 2 బాత్రూమ్లట. ఎంత ఘోరము అంటే పశువుల కన్నా హీనంగా పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళు మాత్రం విలాసాలు పెద్ద హోటళ్లకు పోయి వీళ్ళ కథలు విలువడుతున్నారు. ఇది బాధ్యత లేకుండా అంటే ఇంత కర్కోటకంగా కిరాతకంగా ఈ ప్రజాపాలన చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా ఉట్టిగా ఈడ మొత్తం వీళ్ళని చూస్తున్నైతే నాకైతే పిశాచులు లెక్క కనబడుతున్నారు. వీళ్ళైతే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇదంతా వీళ్ళు ప్రజాపక్షాన లేరు, ఇది ప్రజాపాలన కాదు, పైశాచిక పాలన. ఇది పోలీసు రాజ్యం చేసి పడేసారు తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా, ముఖ్యమంత్రిగా.